హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? సో, ఇదొచ్చేసి ధనుర్మాసంలో డే 4 అనమాట. అండ్ నేనొచ్చి డైలీ వ్లాగ్స్ పెట్టడానికి కన్సిస్టెన్సీగా ట్రై చేస్తున్నాను. సో, నేను అరౌండ్ 5కి అలా లేచాననమాట. అప్పుడే తెల్లారిపోతుంది. ఇంకా పాల ప్యాకెట్స్ అవేం లేవు. ముందు రోజే చూసుకోలే. సో, ఆవు పాలు వస్తాయని చెప్పా కదా మాకు. దాంతోనే ఈరోజు కాఫీ తాగబోతున్నాం. అండ్ ఆవు పాలు కొంచెం నీళ్ళగానే ఉంటాయి. బట్ మార్నింగు కొంచెం అడ్జస్ట్ చేసుకుందాం ఈరోజు. సో, అలా ఇంకా ఆవు పాలు పెట్టేసాను. అండ్ కాఫీ ప్రిపేర్ చేసుకొనొచ్చి కార్తీక్ రూమ్‌కొచ్చేసా అనమాట మార్నింగే. ఎందుకంటే చాలా రిలాక్స్‌గా, ప్రశాంతంగా ఉంటుంది. అండ్ ఒక హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేస్తా అండి మార్నింగ్ కాఫీకి. ఎందుకంటే కొంచెం సేపు ఫోన్ చూస్తా, కాఫీ తాగుతా. కొంచెం సేపు ఏదో ఆలోచిస్తూ అలా కూర్చుండిపోతా అనమాట. సో, ఇంకా ఆ రోజు ఎలా నేను వాకింగ్ గానీ, ఎక్సర్సైజ్ గానీ ఏం చేయదలుచుకోలేదు. ఎందుకంటే కొంచెం బయటెళ్తున్నాను. సో, ఆ వర్క్ ఉందనమాట. సో, అందుకనేసి నేనింకా వాకింగ్, ఎక్సర్సైజ్ అన్నీ ఆపేసాను. కొంచెం బయట తిరిగే పని ఉంటుంది. ఎందుకులే అనేసి. సో, మేము ఎక్కడికెళ్తున్నాం, ఆ ప్లేస్ ఏంటి, ఎలా ఉంటుంది అదంతా కూడా నేను మీతో షేర్ చేసుకుంటానండి. అండ్ మీరు ధనుర్మాసం టెంపుల్స్‌కి వెళ్తున్నారా లేదా అన్నది కామెంట్‌లో చెప్పండి. సో, మామూలుగా అయితే ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలి. సో, నాకు కుదరడం లేదు. ఎందుకంటే మా స్ట్రీట్‌లో కుక్కలు ఎక్కువైపోయాయి. సో, దానివల్ల భయమేసి నేను పోవడం లేదనమాట. ఇంకా మంచిగా 11కి అలా వెళ్తా ప్రశాంతంగా అన్ని వర్క్స్ ఫినిష్ చేసుకొని ఇంట్లో. సో, ఇంకా ఇక్కడ దీపాలకి ఆయిల్ అన్నీ వేసి ప్రిపేర్ చేస్తున్నా. సో, ఒకటొచ్చి ఇక్కడ పెట్టడానికి, ఇంకొక జత వచ్చి తులసి చెట్టు దగ్గర పెట్టడానికి. దీపం పెడితే మంచిది తులసి అమ్మవారి దగ్గర కూడా అన్నారు. సో, అలా అమ్మవారిని అంతా కూడా కడిగేసి నీట్‌గా మంచిగా ప్రిపేర్ చేసి దీపం అయితే వెలిగించా అనమాట తులసి చెట్టు దగ్గర. అండ్ అలాగే ఇంట్లో కూడా. సో, ఒకే దీపంలో 2 ఒత్తులేసి వెలిగించా. 2గా కూడా పెట్టుకోవచ్చు. ఇలా అయినా కూడా పెట్టుకోవచ్చు అనమాట. అందుకనేసి నేను ఇలా అయితే రెడీ చేసి పెట్టుకున్నా ముందు రోజే. అని చూసారు కదా! ఇలా ముందు రోజే మొత్తం ప్రిపేర్ చేసుకున్నా. ఇంకా ఆ రోజు నైవేద్యం వచ్చేసి ఏం చేయలేదండి. పండు నైవేద్యం పెట్టేసాననమాట. నాకసలు టైం లేదు ఆ రోజు. ఇంకా కొంచెం బయటెళ్ళే వర్క్ ఉందని గబగబా పూజ అంతా కూడా ఫినిష్ చేసుకున్నాను. సో, చెప్పా కదా! ఇది ధనుర్మాసంలో డే 4 అని. అండ్ నా వల్ల అయినంత వరకు మన తిరుపతిలో ఉన్న మంచి మంచి టెంపుల్స్ అన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి చూపించాను. అయినా మళ్ళీ ఒకసారి చూపిస్తానండి. ఇంకేమైనా కొత్త టెంపుల్స్ ఉంటే కూడా మేము కనుక్కొని మరీ వెళ్ళి మంచిగా దర్శనం చేసుకొని మీకు కూడా చూపిస్తున్నాం కదా! సో, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. మీరు ఒక సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకుంటే నేను హ్యాపీగా ఉంటాను. సో, అలా ఇంకా నేను మంచిగా దీపం పెట్టేసుకొని ఇంకా లంచ్ ఏం ప్రిపేర్ చేయలేదు. సో, ఇప్పుడు వెళ్ళి కొంచెం బ్రేక్‌ఫాస్ట్ తినేసి ప్రిపేర్ చేయాలి. సో, బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి దోస చేశాను. దోస అలాగే వడగరి తెప్పించా అనమాట. నేను ఇంత ప్రీవియస్ వీడియోలో కూడా మీకు చెప్పాను. మా ఇంటి దగ్గర ఒక హోటల్‌లో చాలా బాగుంటుందని. సో, చాలా డేస్ అయిందని ఇంకా లంచ్ ప్రిపేర్ చేసేసా కానీ బట్ నేను వీడియో ఏం తీయలేదు. కార్తీక్‌కి క్యారియర్ కూడా ఇచ్చేసి మేము ఇంకా టెంపుల్‌కి అయితే బయలుదేరేసాము. ఇంతకీ టెంపుల్ ఏంటి అనేది ఆన్ ది వేలో చెప్తాను. మీరు కూడా మాతో పాటు స్టార్ట్ అయిపోండి జర్నీలో. సో, ఇక్కడ ఏంటంటే ఎవరైనా గానీ ఒక 5 మంది గానీ, ముగ్గురు గానీ లేడీస్ కలిస్తే ఎలా ఉంటుందో మీకు తెలిసిందే. నేను చెప్పక్కర్లేదు. బాగా మాట్లాడుకుంటామనమాట. అన్ని విషయాల గురించి ఫ్యామిలీ గానీ, బయట వాళ్ళ గురించి అన్ని గురించి మాట్లాడుకుంటాము. సో, మేమలా ఆ రోజు మా గురించే మేము మాట్లాడుకుంటూ ఆటోలో వెళ్తూ ఉన్నామనమాట. సో, అలా మాతో పాటి మా అల్లుడు గూడా వచ్చాడనమాట. చాలా డేస్ అయింది అంటే మాతో రమ్మంటే వచ్చాడనమాట. సో, ఆడొచ్చి ముందర కూర్చున్నాడు. మేము ముగ్గురం ఫ్రీగా వెనకాల కూర్చున్నామనమాట. పెద్ద ఆటోనే బుక్ చేశాను నేనైతే ర్యాపిడోలోనే. సో, మనకి బయట కొంచెం ఎక్కువ అడుగుతున్నారు. ర్యాపిడోలో రీజనబుల్‌గా అనిపిచ్చింది. సో, అలా నేను ర్యాపిడో బుక్ చేసుకునేసి టెంపుల్‌కి అయితే స్టార్ట్ అయిపోయామనమాట. అండ్ ఈ టెంపుల్ ఏంటి అంటే సెట్టిపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి. నిజంగా ఎంత ప్రశాంతంగా ఉంటుంది తెలుసా ఈ టెంపుల్. జనాలు ఎవ్వరు కూడా ఉండరు. మీరు అరౌండ్ 10కి అలా వెళ్ళారనుకోండి, మీరు ఒక్కరే ఉంటారు గుడిలో. చాలా ప్రశాంతంగా ఉంటుంది. అండ్ టెంపుల్‌కి రిలేటెడ్ దగ్గరలోనే చిన్న చెరువు ఉంటుందన్నమాట. అండ్ దీంట్లో కూడా బోటింగ్ అంతా కూడా ఉందండి. సో, మీరు వెళ్ళాలి అనుకుంటే ఎవరైనా వెళ్ళొచ్చు. అండ్ ఈ బోటింగ్ అని, వాటర్ ప్లేసెస్ కానీ మనకన్నా చిన్న పిల్లలే ఎక్కువ ఎంజాయ్ చేస్తారనమాట. అలా మేమందరం కొంచెం
ఒక హాఫ్ అన్ అవర్ అలా టైం స్పెండ్ చేసామన్నమాట బోటింగ్లో కూర్చొని. ఒక 5 మినిట్స్ అలా బోట్ స్టార్ట్ చేశాడు ఆయన. బట్ మనకి భయం అనమాట మాకందరికీ. సో ఎందుకు ఇంకా అంత డేర్ చేయడము అనేసి ఊరికే ఒక్క రౌండ్ ఒక చిన్న సర్కిల్ వేసాడు ఆయన, అంతే అనమాట. సో అలా ఏదో మనకి సాటిస్ఫాక్షన్గా ఉంటుంది కదా, అలా మేము బోటింగ్ ఎడ్జ్లోనే కూర్చొని కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాము. అండ్ లొకేషన్ అయితే అద్దరిపోతుందండి నిజంగా. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ ప్లేసు. అండ్ దీనికేం ప్రైస్ కూడా ఏం లేదండి, మీ ఇష్టం. పాపం ఆయన అక్కడే వాళ్ళు ఫ్యామిలీ ఉంటారు. సో మీకు నచ్చినంత ఇవ్వచ్చు అనమాట. ఆయన ఇంత డబ్బులే ఇవ్వాలనేసి ఏమీ ఎప్పుడు అడగలేదు. సో అలా మీకు తోచినంత అమౌంట్ ఇస్తే వాళ్ళు హ్యాపీ, మీ ఇచ్చినందుకు మీరు హ్యాపీ అనమాట. సో అలా మేము ఇంకా దర్శనం అంతా చూసుకునేసి ఇంటికైతే బయలుదేరేసాము. అండ్ దర్శనం అంటే మాకు దర్శనం అవ్వలేదండి, లేట్ అయిపోయిందని మేము ఇంకా అక్కడ చెరువు దగ్గర వెళ్ళి కొంచెం సేపు మంచిగా టైం స్పెండ్ చేసి ఇంటికి వచ్చేసామన్నమాట. అరౌండ్ నేను 4:30కి అలా 4కి అలా ఇంటికి వచ్చేసాను. ఇంక రాగానే చాలా వర్క్స్ ఉన్నాయి. మార్నింగ్ అంతా కూడా కిచెన్ అంతా ఎక్కడివి అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాను నేను. అదంతా కూడా ఇప్పుడు కూర్చొని నీట్గా క్లీన్ చేసుకోవాలి. సో హాయ్ గైస్, అందరూ ఎలా అన్నారు? సో ఇది వచ్చేసి ధనుర్మాసంలో డే 4 అనమాట. అండ్ ఈరోజు వచ్చేసి మేము ఒక టెంపుల్కి వెళ్ళాము. సో సెట్టిపల్లి టెంపుల్ అనమాట. అండ్ మీకు టెంపుల్ అంతా కూడా చూపిస్తాను. సరౌండింగ్స్ అయితే అద్దరిపోతుంది క్లైమేట్. అండ్ నిజంగా నాకైతే స్పెషల్లీ చాలా బాగా నచ్చింది. అండ్ మీకు కూడా నచ్చుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్లీజ్ కంటిన్యూ ద వీడియో. అండ్ మార్నింగ్ అంతా పూజ అంతా ఫినిష్ చేసుకొని ఈరోజు సాంబార్ వచ్చి బెండకాయ సాంబారు అండ్ చిక్కుడుకాయ కర్రీ చేశాను. అండ్ అలాగే మేము వదిన అందరం కలిసి టెంపుల్కి వెళ్ళాము. అదంతా కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో ప్లీజ్ కంటిన్యూ ద వీడియో. వచ్చేసి నేను టెంపుల్కి వెళ్ళాను అనమాట. ఆఫ్టర్నూన్ అంటే 11:30 ఆ టైంలో, మార్నింగే. సో టెంపుల్కి వెళ్ళేసి ఇంకా అట్లే బయట కొంచెం వర్క్ ఉంటే చూసుకొని ఇప్పుడే ఇంటికి వచ్చాను అనమాట. సో ఇంక ఇంటికి రాగానే అక్కడ వదిలేసి వెళ్ళిపోయాయి. ఇది మార్నింగ్ మా హెల్పర్ వచ్చి కడిగి నీట్గా ఇల్లంతా ఊడ్చి వెళ్ళిపోయారు. అదే అట్లే పెట్టేసా, సర్దలేదు. సో నెక్స్ట్ ఈ స్టవ్ దగ్గర అంత పరిస్థితి చూపిస్తాను మీకు ఒకసారి. అంతా కూడా అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాను. ఇంకా మా వాడు మార్నింగ్ స్నాక్స్ తెస్తే ఇవి కూడా అసలు నేనేమి వెతికి పెట్టలేదు, టెంపుల్ టైం అయిపోతుంది అనేసి వెళ్ళిపోయాను అనమాట. సో ఇప్పుడు ఈవినింగ్ అరౌండ్ 5:30 అలా అవుతుంది టైము. ఇంకా కార్తీక్ స్కూల్ నుంచి వచ్చేదానికి 6:30 పడుతుంది. సో అంతలోపల ఇవంతా క్లీన్ చేసి వెళ్ళి చలో. సో నేను చెప్పాను కదండి, మార్నింగ్ ఎక్కడక్కడ పెట్టేసి వెళ్ళిపోయాను. అసలు స్టవ్ కూడా క్లీన్ చేసుకోలేదు, టైం అయిపోతుంది అనేసి. అండ్ ఇంకా ఈవినింగ్ ఇంటికి వచ్చాక నేను అన్నీ నీట్గా సర్దేసి ఎక్కడక్కడ క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. అసలు స్టవ్ మార్నింగ్ టిఫిన్ చేసింది, లంచ్ చేసింది అన్నీ కూడా స్టవ్ మీద పడిపోయింది అనమాట. ఇంకా స్టవ్ సరౌండింగ్స్ మొత్తం నీట్గా క్లీన్ చేసుకునేసి ఒక పక్క ఇడ్లీ ఉప్మా, ఒక పక్క టీ పెట్టాను. సో ఈవినింగ్ ఇలా ఈ చల్లకాలంలో కొంచెం వేడివేడిగా తింటే బాగుంటుంది అనేసి ఆవాలు అలాగే ఉద్దిపప్పు, లిటిల్ బిట్ పసుపు వేసేసి టొమాటో ఆనియన్స్ వేసేసాను అనమాట. జస్ట్ ఇవన్నీ సిమ్లో పెట్టి వేయించేసుకోండి. అరౌండ్ మీకు ఈ ఉప్మా చేయడానికి 10 మినిట్స్ అలా పడుతుంది అంతే అనమాట. సో ఇడ్లీ రెడీగా ఉంటుంది కాబట్టి అలా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక 10 మినిట్స్లో వేడివేడిగా ఇడ్లీ ఉప్మా అయితే ప్రిపేర్ అయిపోతుంది. అండ్ కొంచెం ఆయిల్ వేసుకోండి, అప్పుడే బాగుంటుంది. ఆనియన్స్ వేగుతున్నాయి, అందులోకి ఇడ్లీస్ ఉన్నాయి కదా, దీన్ని మనం కట్ చేసుకుందాం మంచిగా. ఇడ్లీ ఉప్మా మీరు ఎప్పుడైనా ట్రై చేసేది కామెంట్ చెప్పండి. సో మనం ఆల్మోస్ట్ ఎప్పుడైనా ఇడ్లీ మిగిలిపోతే ఇడ్లీ మంచిగా కట్ చేసుకుంటే, లేకపోతే తీసుకోండి, ఏమైనా చేసుకోవచ్చు. సో చూసారు కదండి, మీరు అలా నైఫ్తో చిన్న స్లైసెస్గా కట్ చేసుకునేసి అండ్ అంత లోపల మీకు ఆనియన్స్ అనేవి రోస్ట్ అయిపోతాయి అనమాట. కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చేసినప్పుడు మీ దగ్గర ఇడ్లీ పొడి కానీ లేదా ఏదైనా కర్రీ అదే కూర పొడి కానీ ఉంటే వేసేసుకోండి. ఇంకేం వేయొద్దండి, కారము అదంతా కూడా అక్కర్లేదు. ఆ పొడి ఒక 2 స్పూన్స్ లిటిల్ బిట్ సాల్ట్ వేసేసుకోండి. ఎందుకంటే మనం ఆల్రెడీ పిండిలో వేసే ఉంటాం కాబట్టి లిటిల్ బిట్ సాల్ట్, కొత్తిమీర, కరివేపాకు వేసుకొని గార్నిష్ చేసుకోండి. అద్దరిపోతుందండి, టేస్ట్ అయితే చాలా 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 బాగుంటుంది. సో మీరు ఎప్పుడైనా ట్రై చేస్తుంటే కామెంట్లో చెప్పండి. అండ్ మర్చిపోగానే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను నేను. సో మనం కూడా ఒక 8Kకి దగ్గరలో ఉన్నాము, 7Kలో నిలిచిపోయాము అనమాట. సో 8Kకి దగ్గరలో ఉన్నాము. సో ఈ డిసెంబర్ లోపలన్నా అయిపోతే చాలా మంచిది అనిపిస్తుంది. సో ఇంకా నేను టీ ప్రిపేర్ చేసేసాను, ఈవినింగ్ ఇడ్లీ ఉప్మా కూడా ప్రిపేర్ చేసేసా. ఇంకా మా వాళ్ళు ఇద్దరు హాల్లో ఉన్నారనమాట, మా మామయ్య గారు అలాగే మా ఆయన. వాళ్ళు ఏదో టీవీ చూసుకుంటారు అట్లా.
సో ఇదేంటంటే ఒక 2½ మంత్స్ నేను ఎత్తిపెట్టిన వెన్న అనమాట. చాలానే కరిగిపోయింది ఇక్కడ. అప్పుడు గుర్తొచ్చింది వీడియో షూట్ చేయాలని. సో నెయ్యి ప్రిపేర్ చేస్తున్నా అండి. అండ్ దాంట్లో మీకేమేసానంటే నేను తమలపాకు వేసాననమాట. కొంచెం మంచి స్మెల్ రావడానికి తమలపాకు కానీ, కరివేపాకు కానీ ఏదో ఒకటి వేసుకోవచ్చు. సో నేను అలా తమలపాకు వేసేసి సిమ్లోనే పెట్టేసి ప్రిపేర్ చేసుకున్నా. ఇంకా అంతలోపల మా హెల్పర్ వచ్చారనమాట. సో ఈవినింగ్, మార్నింగ్ 2 పూట్ల వస్తారు నీట్‌గా. వచ్చి నాకు క్లీన్‌గా ఇచ్చేస్తారనమాట. సో ఈవినింగ్ వచ్చినప్పుడే నాకు నెక్స్ట్ డే మార్నింగ్‌కి ఏమేమి కావాలి అన్నీ కూడా కడిగిచ్చేసుకుని రెడీ ఉంచుకుంటా. ఎందుకంటే ఆమె కొంచెం లేట్‌గా వచ్చినా నాకు ఇబ్బంది ఉండదు. సో అందుకని ఈవినింగే కార్తీక్ క్యారియర్ అన్నీ కూడా కడిగేసి వెళ్ళిపోతారనమాట ఒకేసారి. అండ్ ఇక్కడ నేను వచ్చి నెయ్యి ప్రిపేర్ చేస్తున్నా. ఎక్కడ అడుగంటేస్తుందో అనేసి సిమ్‌లోనే పెట్టి అక్కడే ఉండి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో అలా ఆమె వచ్చినప్పుడు ఇంకా నా వర్క్స్ అన్నీ కూడా ఫినిష్ చేసుకొని ఏమన్నా కడిగే ఉంటే అన్నీ నీట్‌గా ఇచ్చేస్తా. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అన్నీ కడిగి అక్కడ పెట్టేస్తారనమాట. సో అలా ఇంకా నేను ఆమెకి కాఫీ పెడుతున్నాను. టిఫిన్ వచ్చి మార్నింగ్ కొంచెం దోసపిండి ఉండింది. ఆ దోసలో పోసిచ్చే వడగరి ఉండిందనమాట. సో వడగరి అయితే మీకు ఒక రోజంతా కూడా ఏమీ కాదండి, బాగుంటుంది. సో అలా ఇంకా నేను ఆ రోజు మాకు అందరికీ కూడా వాళ్ళిద్దరికీ ఇడ్లీ ఉప్మా, ఇంకా నాకు కార్తీక్‌కి ఈమెకి ముగ్గురికి కలిపి దోస అలాగే వడగరి ఉండింది. సో అదే మేము ప్లాన్ చేసుకున్నాం. అండ్ ఇక్కడితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ అయిపోయింది. మీకు ఎలా అనిపించింది కామెంట్లో చెప్పండి. కదండి, మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్లో చెప్పండి. మీకు కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మనం మళ్ళీ కలుద్దాం ఒక మంచి వీడియోతో.